యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇలారా. ఏంటి నానమ్మా? ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను నానమ్మా? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏం చేశాను అని అడుగుతున్నావా? కాలేజీకి వెళితే బుద్ధిగా ఉంటావని, బాగా చదువుకుంటావని, పద్ధతులు పాటిస్తావు, నేర్చుకుంటావని రఘు నిన్ను కాలేజీకి పంపిస్తుంటే మన ఇంటి ఆచారాల్ని కట్టుబాటుల్ని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తున్నావు. అసలు నువ్వేమనుకుంటున్నావే? ఏమైంది నానమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఏది నీ కాళ్ళు చూపించు. నానమ్మకి నిజం తెలిసిపోయిందా? ఛాయ చెప్పిందేమో. ఇప్పుడేం చేయాలరా భగవంతుడా? చూపించు. ఏంటే చూపించట్లేదు? నిజం తెలిసిపోయిందని భయపడుతున్నావా? కాళ్ళు చూపించు. అంత భయపడేదానివి కాళ్ళకి పట్టీలెందుకు మర్చిపోయావు? ఓ పట్టీలా? ఇవిగో పట్టీలు. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా కాళ్ళ పట్టీలు మర్చిపోకు. ఆడపిల్ల కాళ్ళకి పట్టీలు పెట్టుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తున్నట్టుంటుంది. ఇంకెప్పుడు కాళ్ళకి పట్టీలు మర్చిపోకు. రామలక్ష్మి, ఇప్పుడు పట్టీలు వేసుకో. ప్రాక్టీస్ చేసేటప్పుడు తీసేసుకో. ప్రాక్టీస్ అయిపోగానే మళ్ళీ వేసుకోవచ్చు. దానికెందుకు ఆలోచిస్తున్నావు? ఏమ్మా, కాలేజ్ బాగా జరిగిందా? జరిగిందమ్మా. మంచినీళ్ళు తెస్తానుండు. అమ్మా, మేము తాగాము. మీకు టైలరింగ్ కూడా వచ్చా? ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నానమ్మా. మీ అమ్మ నేను మా బట్టలు మేమే కుట్టుకుని వేసుకునేవాళ్ళం. మరి ఇన్నేళ్ల తర్వాత కుడుతున్నావు, ఏంటమ్మా విశేషం? చెప్పకూడదమ్మా. అదేదో అంటుంటారు కదా. సర్ప్రైజా? అదే అదే. మాకోసమా అమ్మా? అయినా నా బర్త్డే ఏమో December 30. దానికి ఇంకా చాలా టైం ఉంది. దగ్గరలో ఆద్య బర్త్డే కూడా లేదు. ఈ సర్ప్రైజ్ ఏంటి? చెప్తే సర్ప్రైజ్ ఎందుకవుతుందమ్మా? సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. చెప్పమ్మా. ఇప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళు రామా, వెళ్ళు ఆద్య. ఏంటక్క, మధ్యాహ్నం నుంచి కూర్చుని లేవనే లేదు. ఎవరికోసం ఇంతగా కుడుతున్నావు? ఇంకెవరి కోసం? ఆద్య రామ కోసం. ఓ, రేపు ఉగాది పండగ కదా. ఉగాదంటే
16 అణాల తెలుగమ్మాయికి నిదర్శనం. కొత్త బట్టలు వేసుకోవాలి. అక్క, దానికి నువ్వెందుకు ఇంత శ్రమ పడాలి? మన చాకిరేవుల మంగమ్మకిచ్చేస్తే కుట్టిచ్చేస్తుంది కదా. అది కాదు పార్వతి, పిల్లలకి మన చేత్తో వండి పెడితేనే తృప్తి. అదే చేత్తో మనం కుట్టి ఇస్తే ఆనందం. మ్మ్. ఇది పాత పద్ధతే కాని ఆర్చకు రామకి ఇలా కుట్టివిటం చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతైనా నీకు చెల్లెలన్నా చెల్లెల కూతురు ఆద్య అన్నా ప్రేమ ఎక్కువక్క. ఏం చేస్తామక్క, నీకైతే 2 కూతుళ్ళు, నాకు మాత్రం ఒక్కడే కొడుకు. నాకొక కూతురు పుట్టాలనుకున్నాను, అది ఇప్పుడప్పుడే జరిగేలా లేదు. ఒక్కరోజైనా కూతుర్ని రెడీ చేసినట్టు చేస్తానంటే ఆ బిట్టుగాడు ఒప్పుకోవడం లేదు. కూతుర్లా రెడీ చేయడం ఎందుకు పార్వతి? బిట్టుకి మంచి ప్యాంటు షర్టు కుడతాను. వద్దక్క, వాడికి పొట్టి గౌను వెయ్యాలన్నది నా కల. వాడు గింజుకున్నా సరే వాడిని వదిలిపెట్టను. రేపొక్కరోజైనా కూతుర్లాగా వాడిని రెడీ చేసి చూడాలి. అది కుట్టక్క. సరే పార్వతి, అలాగే చేద్దాం. మొత్తానికి రేపు బిట్టుని కూతుర్లా తయారు చేయబోతున్నావన్నమాట. ఉగాది శుభాకాంక్షలు అన్నయ్య. నీకు కూడా శివ. శుభోదయం బావగారు. శుభోదయం బావగారు. అదేంటి బావా, ఉగాది శుభాకాంక్షలు చెప్పకుండా శుభోదయం అన్నావు? నేను మందేసిన ఈ పని ఒకేలా మాడతాను బామ్మర్దే. ముందు శుభోదయం చెప్పాలి, తర్వాత శుభాకాంక్షలు చెప్పాలి. ఇప్పుడు చూడు, ఉగాది శుభాకాంక్షలు బావగారు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు బావగారు. అదేంటి అన్నయ్య, తోటకు వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా పిలవచ్చు కదా. మేమిద్దరం ఖాళీగానే ఉన్నాం కదా, మేము తలో చేయ వేసేవాళ్ళం కదా, మీకెందుకు శ్రమ? పర్లేదు శివ, మిమ్మల్ని నిద్రలేపడం ఎందుకని నేనే తీసుకొచ్చాను. అదేం లేదన్నయ్య. నేనైతే అబద్ధం చెప్పను బావగారు. నేను పడుకున్నాను, మీరు పిలిచుంటే మాత్రం తప్పకుండా వచ్చి ఉండేవాడిని. పర్వాలేదులేండి, నేను వెళ్ళి తీసుకొచ్చాను కదా. తోరణాలు కట్టాలి, పద. పదండి. పద్మా, పద్మం, పార్వతి, పద్మం, పొద్దుటే ఎక్కడికి వెళ్ళావురా? ఈరోజు పండగ కదమ్మా, తోటకెళ్ళి మామిడి పళ్ళు తోరణాలు తీసుకొచ్చాను. పద్మా, అన్నయ్య. పద్మం, పార్వతి, పద్మం. అబ్బా వస్తున్నానండి. ఉగాది శుభాకాంక్షలు అన్నయ్య. ఉగాది శుభాకాంక్షలమ్మా. పూజ మొదలు పెట్టమంటారా బావగారు? అంతకంటే ముందు ఉగాది పచ్చడి చేయాలి. ఇదిగో పద్మం, వేప పువ్వు, చక్కెర, బెల్లం, మామిడికాయ అన్నీ ఉన్నాయి. అదేంటండి, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఉదయం లేచేసరికి తోటకెళ్ళిపోయారు. మీకు ఉగాది శుభాకాంక్షలండి. ఇంతకీ రామలక్ష్మి ఎక్కడా? ఇంకా లేచిందో లేదో, ఇప్పటి వరకు కిందకి రాలేదు. రామలక్ష్మి ఇంకా లేవకపోవడం ఏంటి? ఏం చేస్తావురా, అప్పట్లా కాదు. ఈ మధ్య కాలేజీకి వెళుతుంది కదా, దానాట దాందే. ఎప్పుడంటే అప్పుడు లేస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటుంది. ఇంతకు ముందు అలాగే ఉండేదిరా. ఉగాది పండగంటే పొద్దుటే లేచి కళ్ళాపు చల్లి తులసి కోటకి పూజ చేసేది, తర్వాత కొత్త బట్టలు కట్టుకునేది. ఈ రోజు ఇంతవరకు లేవలేదు. ఎందుకంటే ఆ అమెరికా పిల్లుంది కదా, దాంతో పాటు ఆడుకుంటూ కబుర్లు చెప్తూ పడుకుంటుంది. అత్తయ్య,
అదేంటత్తయ్యా వాళ్ళు ఉదయాన్నే లేచి కొత్త బట్టల్లో తయారయ్యారు. రామా, ఆద్య, वासव सुहास गमन सुधा द्वारवती किरणार्भटी वसुधा मयूखयुगण मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन सम्प्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సాక్షాత్తు దేవతలే దిగొచ్చినట్టు కనుల పండుగ ఉందమ్మా. మరి ఆ బట్టలు కుట్టింది ఎవరనుకున్నారు? మా జానకక్క. వదినా, ఏ మాటకా మాట మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల ఎలా ఉండాలో అలా చూపించారు వదినా. నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. ఈ డ్రెస్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా ఇద్దరికి చాలా బాగా కుట్టావు. ఈ బట్టల్లో మీరు చాలా అందంగా ఉన్నారు. సర్ప్రైజ్ అంటే ఇదే. బావుందిలే కాని మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోవే.
చాలా సంతోషం. బాగా చదువుకోండమ్మా. ఇంట్లో అందరూ రామలక్ష్మి ఆద్యనే పొగుడుతున్నారు. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఏమొదినా, ఇంట్లో రామలక్ష్మి ఆద్యలతో పాటు చారు కూడా ఉంది కదా, తనకెందుకు కుట్టలేదు? అటు చూడండి, అక్కడ ఎంత బాధపడుతుందో. పెద్దమ్మ ఎందుకు కొట్టలేదో నాకు అర్థమైంది. ఆహా, ఏం అర్థమైందమ్మా? నేను గనుక అలాంటి బట్టలు వేసుకుంటే నన్నే అందరూ మెచ్చుకుంటారు. ఆద్య రామలక్ష్మిని ఎవ్వరూ చూడరు కదా, నేను వాళ్ళని డామినేట్ చేస్తానని భయం. అంతే కదా పెద్దమ్మా? సూపర్ సూపర్ జోక్, సూపర్ సూపర్ బావగారు, సూపర్ జోక్. సైలెంట్గా ఉండొచ్చు కదా బావా. తొందరగా ఏర్పాట్లు చేయండి. ఇంతకీ సీను ఎక్కడా కనిపించట్లేదు? వంటే ఇష్టమే, కానీ నువ్వు అనుకునే ఇష్టం కాదు. ఆద్యని మర్చిపోలేకపోతున్నాను. ఆద్య అన్న మాటలు మర్చిపోలేకపోతున్నాను. నేనంటే ఇష్టం అంటుంది, మళ్ళీ ఇష్టం లేదంటుంది. ప్రపంచంలో ఎక్కడా ఇలా ఉండదు. కానీ తను నన్ను ఇష్టపడుతుంది, కానీ బయటపడట్లేదు. ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. చూడు సీను, నీ దారి వేరు, నా దారి వేరు. నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని మీ ఇంట్లో తెలిస్తే ముందు మీ అమ్మ గుండె ముక్కలవుతుంది. ఒకసారి నువ్వు తప్పు చేసావని తెలిస్తే మీ మామయ్య నిన్నెప్పటికీ క్షమించడు. బావా, ఇప్పుడు చారు వస్తుందంటే వా వా, ఇప్పుడేం చేయాలి? పడుకున్న ట్యాక్ చేస్తాను, అప్పుడు వెళ్ళిపోతుంది. బావా, బావా, నువ్వు ఇంకా లేవలేదా? నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. స్నానం చేసి రెడీ అవ్వు. లేగు.
బావా బావా ఇంతకంటే గట్టిగా అరిస్తే మామయ్య వచ్చేలా ఉన్నాడు. లేవడం బెటర్. బావా 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 ఏంటి చారు? ఏమైంది బావా? ఎందుకు ఇంకా లేవలేదు? ఎందుకు వచ్చావు? ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు? అదంతా నీకు చెప్పాలా చారు? పైగా నా మూడేం బాగాలేదు. నేను ఇలాగే ఉంటాను. నీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. ప్లీజ్ వెళ్ళు చారు. నీ మూడ్ బాగాలేకపోతే హ్యాపీగా చేయడానికి నేనున్నాను కదా.